సార్ ఇప్పుడు మనం శాసన మండలి చూసాం. శాసన మండలిలో ఎల్ఓపి గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సో, లోకేష్ గారు ఇటు మంత్రులు వీళ్ళందరూ ఇటువైపు మాట్లాడుతున్నారు. సో, లిక్కర్ టాపిక్ మీద వచ్చింది. లిక్కర్ టాపిక్ మీద దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారంటే గతంలో ఆహ్, చ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ షాపు 3000 చిల్లరుండేయి. ఇప్పుడు 2000 చేశారు. మీరు మళ్ళీ కొత్తగొచ్చిన తర్వాత మీరు లిక్కర్ ఏదైతే పాలిసీ ఉందో దాన్ని మీరు మళ్ళీ పెంచడం జరుగుతది. ఇది ఎంతవరకు రూ. 99కి మీరు లిక్కర్ ఇస్తానంటున్నారు గదా! ఇప్పుడు ప్రజల్ని బాగా ఎడిక్ట్ చేసే విధానంగా మీరు ప్రోత్సహిస్తారన్నట్టుగా దువ్వాడ శ్రీనివాస్ గారు అన్నారు. దానికి ధీటుగా కొల్లు రవీంద్ర గారు ఏమన్నారంటే ఎక్సైజ్ మినిస్టర్. కొల్లు రవీంద్ర గారు గతంలో మీరు అధికారంలోకి వచ్చింది మద్య నిషేధం చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు మీరు మద్యం షాపులు ఇంకా పెంచారని తప్ప ఇంకా మీరేం తగ్గించలేదు. మేమే 2, 3 తగ్గించాం అన్నట్టుగా కొల్లు రవీంద్ర గారు అన్నారు. సో వీళ్ళిద్దరు వర్సెస్ మనం చూసుకున్నట్లయితే మీకేమనిపించింది సార్? ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2 విషయాలు నేను చెప్తాను. నెంబర్ 1, రాష్ట్ర పరిధి అంటే లిక్కరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అలాగే మున్సిపల్ ట్యాక్సెస్, 4వది ఆర్టీఏ విధానం. ఆర్టీఏ అంటే వెహికల్ రిజిస్ట్రేషన్. 5వది స్టాంప్స్ అండ్ డ్యూటీస్. ఈ 5 తప్ప మిగిలిన జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. సో 5టిని పెంచడానికి తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి ఎలా అన్నది ప్లానింగ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లిక్కర్ ఆదాయాన్ని తగ్గించారు, పెంచారు అన్న క్యాల్కులేషన్ కనుక మీరు ఒక్కసారి గమనించగలిగితే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చందన బ్రదర్స్ అండ్ రేమండ్ షోరూమ్ 2 పక్క చూసుకోమనండి. చందన బ్రదర్స్లో పొలోమని పొద్దున సాయంత్రం దాకా ఒక 1000 మంది వెళ్ళి కొంటారు అనుకుందాం. రేమండ్స్లో ఒక టింగమని ఒక 5-4 వెళ్ళి సాయంత్రం బిజినెస్ మూసిన తర్వాత 2 గల్లా పెట్టెలు తీసి ఒకసారి ఓపెన్ చేసి చూసుకోమనండి. వీడు ₹1,00,000 బిజినెస్ చేసి ఉంటాడు, వాడు ₹1,00,000 బిజినెస్ చేసి అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే తక్కువ ధరకి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసే విధానం, ఎక్కువ ధరతో తక్కువ మందిని బిజినెస్ చేసే విధానంలో ఇద్దరు బిజినెస్ చేస్తారు డబ్బులతో. డబ్బులు ఖజానాకి ఎక్కడ పొల్లు పోకుండా ఉంది. ఇక్కడ బాధ అంతా ఎక్కడ వస్తుందంటే పాలసీ నియంత్రించిన దగ్గర. ఇప్పుడు 8 గంటల తర్వాత మందు దొరకదు అన్న దగ్గర వాడు చచ్చినట్టు రేపు 19 దాకా ఆగాలి కదా. అది గత ప్రభుత్వం నియంత్రణ. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది, రాత్రి 12 దొరుకుతుంది, 1 గంట దొరుకుతుంది, వెచ్చలు పెడతాను. సో ఈ కంపారిజన్స్లో ఏమవుతుంది, మేము నియంత్రించాం కాబట్టి అన్నది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. మేము వెచ్చలవిడిగా మేము ప్రజలకు అందుబాటులో ఉంచామని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఓవరాల్గా జరిగింది ఏంది, వీళ్ళు మాట్లాడుకోవడం తప్ప లిక్కర్ మీద ఏది జరగలేదన్న విషయం మాత్రం ప్రజలకు గ్రహించారు. అవును. సో ఇంకోటి ఏమవుతుంది, ఇక్కడ ఈ తాగేవాడికి ఈ షాప్ లేదు, ఇంకో అలా దూరంలో షాప్ ఉండేది. గత ప్రభుత్వం అయితే ఇక్కడ షాప్ లేకపోతే 8 గంటలకు అందరూ కట్టేసేవారు. తర్వాత పొద్దు నుంచి సాయంత్రం లోపల సేల్స్ చూసుకునేవాడు. నిన్న సేల్స్తో ఇవ్వాలంటే ముందు షాప్ కట్టేసి పోతాడు. లిక్కర్ సేల్స్ అలాగే ఉండేవి గత ప్రభుత్వంలో. వాడికి నిన్న సేల్స్ టార్గెట్, ఇవాళ టార్గెట్ ఒకటే. ఇంతే అమ్మ ఇవాళ రెస్ట్రిక్షన్స్. అవి రెస్ట్రిక్షన్ లేకుండా నాన్ రెస్ట్రిక్టివ్గా ఉన్న దగ్గర ఏమవుతుంది, అరే మళ్ళీ రేపు షాప్ కట్టేస్తారు బాబు అని క్వార్టర్ తాగేవాడి వల్ల 2 క్వార్టర్లు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తారు రేపటి కోసం కూడా. అది ఆగలే ఆ బిజినెస్. అవును, అది చాలా మంది గ్రహించట్లే సార్. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళకి లిక్కర్ గురించి మీకు మాట్లాడే అర్హత అనేది కానీ అధికారం కానీ మీకు లేదు. ఎందుకంటే మీ నాయకుడు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారంటే మద్య నిషేధం అయిన తర్వాతే నేను 2024 ఎలక్షన్స్ నేను ఓటు అడుగుతాను, లేకపోతే నేను ఓటు అడగను అన్నట్టుగా మీ నాయకుడు చెప్పారు. కాకపోతే మద్యం మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. దాని మీదే మీరు అప్పులు తీసుకొచ్చే పరిస్థితి చూసాం కదా. దాని గురించి మీరు మాట్లాడే అర్హత కానీ అధికారం కానీ మీకు లేదని అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? మీరేదో ఆ నలుగురు సినిమా అయితే చూసినట్టుగా ఉన్నారు. అందులో రాయని పరిస్థితి ఇక్కడ జీతం రాగానే 2 మొక్కలు చేసి ఇదే వార్తని తీసుకెళ్ళి సమాజ సేవ చేస్తాను అన్నోడు చెప్పినట్టు చెప్తే ఎలాగ సార్? ఇప్పుడు రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నారా? మద్యం మళ్ళీ ప్రవేశపెట్టేదాకా ఆయన ఒప్పుకోలేదు. అలాగే ప్రభుత్వం రావడానికి ఒకసారి దాని మీద పాలసీ మీద రివ్యూ చేసుకుందాం, దాన్ని ఎలా నియంత్రిద్దాం అన్న దగ్గర అంచెల వారీగా నిషేధిద్దాం అన్నది వాళ్ళ కాన్సెప్ట్కి వచ్చారు. మొదలైతే చెప్పారు మద్యపాన నిషేధం అని, కానీ అంచెల వారీగా అన్నది అశ్వత్థామ అతక్కుంజరాలాగా ఒక ఎక్స్క్యూజ్తో మొదలైంది అక్కడ ప్రస్తుతం. ఎందుకంటే ఉన్న 5 వనరులు ఒక వనరుని తీసేసి 4తో పనిచేయమంటే ఎక్కడవుతుంది? అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అదే విషయం చెప్పారు కదా. చెప్తారండి, ఎవరైనా చెప్తారు. నేను అంటుంది అదే, 10 షాపులు ఉన్న దగ్గర 4 షాపులు చేసాడా లేదా అది చెప్పండి ఫస్ట్. ఉన్నాయి, అదే నియంత్రించాడు కదా. ఎంతో కొంత మెజారిటీ కాదు, ఎంత 1-2% ఉంది అంతే కదా. అంతే. ఇప్పుడు ఏమైనా దాన్ని ఏమంటారు, మందు తాగేవాడు ఎడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే రోజు ఆడికి ఒక ఫుల్ బాటిల్ తాగేవాడికి ఒక క్వార్టర్కి తీసుకొచ్చి తర్వాత ఒక పెగ్కి తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్. అలా ప్రభుత్వం ఒక రోజు డిసైడ్ చేసుకుని మూసేద్దాం అనుకుంటే 2800 కిలోమీటర్ల పైచీలకు బార్డర్ ఉంది మన దగ్గర. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రామారావు గారు గవర్నమెంట్లో బ్యాన్ చేసినప్పుడు అంతా బేదర్ పోయేవారు కదా, శని ఆదివారం
అప్పుడే కదా రాష్ట్ర ఖజానాకి డబ్బులకి రావట్లేదని మొత్తం అంతా తరలిపోతుందని చెప్పే కదా. సో ఇవన్నీ సార్ ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అలా ఆడుకునే ఆట అది. వాళ్ళని ఆడుకుని మీరు ఎందుకు గౌరవపడతారు సార్? ఇంకోటి ఏంటంటే దాంట్లో ఏమి సాధించి వచ్చేది ఏం లేదు దాంట్లో. సార్ నేను కొంతమంది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐఏఎస్ అధికారులు టాప్ మోస్ట్ నేను ఆయన గవర్నెన్స్ ఉన్నప్పుడు నేను ఇద్దరితో మాట్లాడడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ సలహాదారులు, నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సూచన ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వీళ్ళు ఏం చెప్పారంటే 100% నిషేధిద్దాం అన్నట్టుగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలేదు. దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ చెప్పారని చెప్పారు. ఏంటి సార్ అది రీజన్ అని అడిగితే, ఇఫ్ కంప్లీట్ మద్య నిషేధం చేసినా కానీ చాలా ఆర్థికంగా పక్కన పెట్టండి, ప్రజలు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అన్నారట. సో ఎలా అనంటే మద్య నిషేధం మొత్తం చేసిన తర్వాత కల్తీ సారా కాస్తారు బయట, దాన్ని మనం అస్సలు అరికట్టలేము, అది డ్రగ్స్ కన్నా చాలా డేంజర్. సో దీన్ని మెల్లమెల్లగా నియంత్రించండి అని అన్నారని వాళ్ళు నాకు చెప్పారు ఐఏఎస్ అధికారులు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం, ఆయన చేసిన థాట్ అది మీకు కరెక్ట్గానే అనిపించిందా సార్? నేను చెప్తుంది అదే కదా. నేను బాధితుడిని అని చెప్పి ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ అయితే నాకు స్లో ప్రాసెస్లోనే నియంత్రిస్తారు, కానీ రాత్రి నుంచి నన్ను తాళ్ళు చేతులు కట్టేసిన రేపటి తాగడానికి వీల్లేదని నియంత్రిస్తే అవ్వదు అది. సంచేత ఏంటంటే పాలసీ అన్నది డిజైన్ చేసే విధానంలో నియంత్రణతో కూడిన పాలసీ అది లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ దే హ్యావ్ టేకెన్ అ కాల్, ఎందుకంటే ఇది ఎలాగో ఉంది పరిపూర్ణం చేద్దాం అనుకున్నారు, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. ఇప్పుడు మన అమ్మ నాన్న ఏం చెప్తారండి, మనం చదువుకున్న రోజులు కాలేజీకి వెళ్తున్నారు, రేపటి నుంచి సిగరెట్ కాల్చుకు, బీర్లు అవి తాక్కు, ఒళ్ళు దగ్గర పెట్టని ఎంతమంది చేయలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.